మరి సకాలంలో ఈ బైబిల్ తరగతికి వచ్చిన మీ అందరికీ నా బైబిల్ తరగతి ఉన్నటువంటి సుధాకర్ గారు అన్ని ప్రదేశానికి ఆహ్వానం చిన్నవాడినైనా కానీ చెబుతున్నటువంటి వాక్యాలు పెద్దగా విని జీవితాల్లో వాటిని అన్వయించుకోవడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటున్నటువంటి యాకోబు గారు ఇమ్మానుయేల్ గారికి నా ప్రత్యేక వందనాలు. వచ్చేస్తున్నారంట. ఓకే సార్. సరే సార్. సరే ఫోటోలు మరి అనుభవజ్ఞులు ఇమ్మానుయేల్ గారు మరి బైబిల్ టీచర్గా అనేక సంవత్సరాలుగా మీ మధ్య పనిచేస్తూ ఉన్నారు మీ చుట్టుపక్కల. మరి ఆయన కూడా మరి నేను ఫస్ట్లో అనుకునేవాడిని అనమాట. జాకోబ్ గారితో కూడా అన్నాను నేను, డాడీ కొంచెం సౌండ్ పెట్టండి. ఆయన నడిపిస్తున్నారు, ఆయన బోధిస్తున్నారు, మధ్యలో నన్ను పెట్టారు ఇక్కడ తీసుకొచ్చి, మరి ఆయన ఏమైనా బాధపడుతున్నారేమో. కానీ నిజంగా లాస్ట్ తరగతిలో మరి ఆయన అంటే మనకు అర్థమవుతూ ఉంటాయి కదా ముఖ కవలికలు లేదా ఫేస్ రీడింగ్. నిజంగా చాలా నన్ను మరి అభిమానించారు. అంటే నన్ను కాదు కానీ దేవుడి మాటల్ని. మరి వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు సార్. ఏది ఏమైనా మనం దేవుడు చెప్తాడు కదా కొరింథీ పత్రికలో, కోడిపుంజును వాడుకున్నాడు బైబిల్లో కదా. ఎవరిని వాడుకున్నాడు దేవుడు? కోడిపుంజు. గాడిదను కూడా వాడుకున్నాడు. అయితే దేవుని ఆలోచన విధానం మనం అయితే అబ్జర్వ్ చేయలేము. ఎక్కడ ఎలా ఎవరిని ఉపయోగించుకోవాలో వారి ద్వారా తన రక్షణ సంకల్పాన్ని మరి ఎలా ప్రకటించుకోవాలో అది దేవుని చిత్తమే. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం పనిచేసామండి జాకోబు గారు నేను. మళ్ళీ ఈ మధ్యకాలంలో మాకు పెద్ద లింకప్స్ లేవు. అయినా మళ్ళీ దేవుడు గత సంవత్సరం నుంచి మరి చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. మరి నేను చెప్తున్న సంగతులు మరి మీకు ఎంతవరకు నిజమనిపిస్తున్నాయో నాకు తెలీదు. నేను చెప్పే సంగతికి ప్రతిదానికి మీకు రిఫరెన్స్ లేకుండా నేను ఎప్పుడూ కూడా ఏ విషయాన్ని చెప్పట్లేదు. అలా చెబితే అది నా సొంతం అవుతుంది. ఒక సంగతి చెప్పి మనం ఈ నెల నేర్చుకోవాల్సింది ఏంటి? ధర్మశాస్త్ర కాలం లేదా మోషే కాలం. మరి సిస్టర్ గారు మిస్ అయిపోయారు. అది యూట్యూబ్లో పెట్టాం మెసేజు. మా బాబుని అడగండి, మీరు రాసుకోండి. చక్కటి విషయాలు మనం గత క్లాసులో వచ్చినాయి. ఎందుకంటే లాస్ట్ ఎగ్జామ్లో అది కూడా వస్తుంది కాబట్టి దాన్ని కూడా మీరు నోట్ రాసుకోండి. మెటీరియల్ మీరే రాసుకోవాలి. ఇంక అన్నీ మేమే ఇచ్చేది, ఇంక మీరెందుకు? దేవుడు మనకి 1000 GB కంటే ఎక్కువైనటువంటి మెమొరీ ఎక్కడ పెట్టాడా పెట్టలేదండి. కాబట్టి ఇందులోకి దాన్ని జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే అవసరానికి గుర్తుకి వస్తాయి. పేపర్లో ఉన్నాయి, పేపర్లోనే ఉండిపోతాయి. మా ఇంట్లో ఇంచుమించు ఒక ఆటో పుస్తకాలు ఉంటాయండి. అందులో సగం నేను రాసుకున్న సబ్జెక్టులే ఉన్నాయి, కానీ పుస్తకాలకే పరిమితం అయిపోయినాయి. అంతేగానా పుస్తకం తీసి చెప్పాలంటే కష్టమే. కానీ ఎక్కడ పెట్టుకోవాలి? ఎస్. కాబట్టి వినేటప్పుడు జాగ్రత్తగా విందాం. మనం తరగతిలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నేర్చుకున్నవి ఒక్కసారి మనం ఆలోచన చేసి నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఎన్ని కాలాలు నేర్చుకున్నాం? 3 కాలాలు అయిపోయినాయి. ఇప్పుడు 4వ కాలంలోకి వచ్చాం. మొత్తం ఎన్ని కాలాలుగా మనం డివైడ్ చేసాం బైబిల్ని? బైబిల్ని ఎన్ని కాలాలుగా డివైడ్ చేసుకున్నాం? బైబిల్లో డివైడేషన్ లేదు, మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే డివైడేషన్ చేసుకున్నాం. ఇది మాత్రం గ్రహించండి. 7 కాలాలుగా మనం బైబిల్ని విడగొట్టాం. మొదటి కాలం ఏంటి? అనాది కాలం. అనాది కాలం అంటే ఆది కాలం కంటే ముందున్న కాలం, సృష్టి లేనప్పుడు జరిగిన విషయాలు మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఒక పాయింట్ను బాగా అర్థం చేసుకోవాలి.
మనం అనాది కాలంలో చూసినప్పుడు దేని గురించి మనం నేర్చుకున్నాం ఇక్కడ? అనాది కాలంలో ముఖ్యంగా మనం నేర్చుకున్నది ప్రారంభమైంది పరలోకం యొక్క ఉనికి, పరలోకంలో ఎవరున్నారు అనాది కాలంలో అనే విషయాలు మనం నేర్చుకున్నాం. మన చివరి కాలంలో కూడా మనం నేర్చుకోబోయేది ఏంటి? పరలోకంలో దేవుని నిత్యత్వంలో ఉండే మన స్థితి చరిత్ర. అంటే చూడండి, ఇక్కడ మొదలైంది, మళ్ళీ ఎక్కడ ఎండ్ అవుతుంది బైబిల్? పరలోకం ఎండ్ అవుతుంది. అంటే ఈ మధ్యలో ఏం జరిగిందంటే, దేవుడు అనుకున్న విధంగా మనిషి లేడు. దేన్ని దూరం చేసుకున్నాడు? మైండ్లో పెట్టుకోండి. బైబిల్ అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక పదంలో నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు అంటారండి. ఎక్కడి నుంచి? నిత్యత్వము నుండి మళ్ళీ నిత్యత్వం. నిత్యత్వం అంటే ఎక్కడుంది? మనకి లోపంలో ఉందా? అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే, పరలోకానికి వారసులుగా ఉండవలసిన దేవుని పిల్లలు ఏం పోగొట్టుకున్నారు? పరలోకాన్ని పోగొట్టుకున్నారు. ఆ దారి మర్చిపోయారు. ఎందుకే? ఎవరు మర్చిపోయేలా చేశారు? ఆడొకడు ఉన్నాడు మన. మళ్ళీ దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నాడు? పరలోకానికి. కాబట్టి ఇక్కడ మర్చిపోయాం కదా, దీన్ని గుర్తు చేయడానికి దేవుడు ఏం చేశాడంటే, కొన్ని నమూనాలని భూమి మీద పరలోకపు ఛాయలు అన్నారండి. వాటిని ఏమంటారు? పరలోకపు ఛాయ. ఒరిజినల్ కాదు. ఛాయ అంటే నీడ. కొంచెం బాగా మైండ్ పెట్టండి దైవ సేవకులు. బైబిల్ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ పరలోకం మర్చిపోయారు కదా, ఈ పరలోకం మళ్ళీ గుర్తు చేయడానికి దేవుడు ఒకేసారిగా పరలోకం గురించి మాట్లాడలేదు. పరలోకపు నమూనాలని మనకి ఈ తర్వాత ఏం చేశాడు? భూమి మీద చూపించాడు. ఈ పరలోకపు నమూనాల్లో మొట్టమొదటిది ఏంటో చెప్తారా? మనం ఆది కాలంలో దాన్ని చూస్తాం. ఆది కాలంలో కరెక్ట్గా చెప్పాలి. ఎస్, పరలోకపు నమూనా ఏది? ఛాయ. ఏ తోట? ఏదెను తోట. ఓకే, ఇప్పుడు ఏదెను తోట రాసుకుంటే రాసుకోండి, తర్వాత చెప్తాను. ఇవాళ కొంచెం రిఫరెన్స్లు ఎక్కువ వస్తాయి, ఎందుకంటే ధర్మశాస్త్ర కాలం చిన్నదేమీ కాదు. నిర్గమకాండం 1వ అధ్యాయం నుంచి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం వరకు ఇంచుమించు ధర్మశాస్త్ర కాలమే మనకుంది. చిన్నదేమీ ఇది కాదు, చాలా పెద్దది. కాబట్టి కొంచెం మైండ్ పెట్టండి. రాసుకున్నారమ్మా? ఇప్పుడు ఏదేను తోట ఎవరు వేశారు? ఎస్, మనం కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఒకటి, ఏదేను తోట నిర్మాణకుడు ఎవరు అంటే దేవుడు. అవ్వాదాములైన ఆయన పిల్లల్ని ఏదేను తోటలో ఎవరు పెట్టారు? వీళ్ళు వెళ్ళారా? ఆయన పెట్టాడా? ఆయన దేవుడే. ఓకే, జాగ్రత్తగా వినాలి. కానీ ఏదేను తోటలో నివాసం పర్మనెంట్ గా దేవుని పిల్లలైన అవ్వాదాములు ఉండాలంటే ఏం చేయాలి? ఇది మైండ్ లో పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా. ఎక్సలెంట్ అన్నమాట ఈ విషయం మనకు. మళ్ళీ చెప్తున్నాను, పరలోకంలోంచి భూమి మీదకి వచ్చిన మనిషి దేన్ని పోగొట్టుకున్నాడు. మళ్ళా దేవుడే తీసుకెళ్ళాలి ఇన్ని. మనిషికి వెళ్ళగలడా? తనంతట తాను వెళ్ళలేడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, పరలోకాన్ని గుర్తు చేయడానికి ఒక తోటను నియమించాడు. ఆ తోట పేరు ఏదెను తోట. ఈ ఏదెను తోటలో ఏమేమి ఉన్నాయి? 2 రకాల చెట్లే ఉన్నాయి. 3 రకాల చెట్లు ఉన్నాయి. ఎన్ని? 3. ఒకటి ఏంటి? వీళ్ళు తినే ఫలాల చెట్లు. ఎవరు? అవ్వాదాములు తినడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. మీరు ఏమైనా
మామిడికాయ అనుకోండి, పనసకాయ అనుకోండి, కొబ్బరికాయ అనుకోండి, ఏదైనా సరే ఇవి తినొచ్చు. అంటే ఏదైనా తోటలో ఉండడానికి అర్హత ఉండాలంటే దేవుడు ఏం తినమన్నాడో అయ్యే తినాలి. జాగ్రత్తగా పాయింట్అవుట్ చేయండి. రెండోది ఏముంది ఇక్కడ? మంచి చెడ్డల తెలివినిచ్చేది. మంచి చెడు తెలివి. దీన్ని తినమన్నాడా వద్దన్నాడా? వద్దన్నాడు. అంటే ఏదైనా తోటలో ఉండాలి అని అంటే దేవుడు చెప్పింది చెయ్యాలి, వద్దన్నదే మానేయాలి. చెప్పింది చేయడం, చెయ్యొద్దన్నది మానేయడం ఏమంటాం మనం? ఆజ్ఞలు. గట్టిగా చెప్పాలి, ఏమంటాం దీన్ని? ఆజ్ఞ. అంటే ఒక మనిషి దేవుడే చేశాడు, దేవుడే పెట్టాడు, మనసు కష్టమేమీ లేదు. కానీ ఏదేను తోటలో ఉండాలి అని అంటే ఎవరి మాట వినాలి? చెప్పింది చెప్పినట్లుగా చెయ్యాలి, వద్దన్నదే మానేయాలి. సరే మీకు చూడండి, పరలోకాన్ని ఎలా మనకి దేవుడు అర్థమయ్యేలా చెప్తున్నాడు. అర్థమైందండి? మనం చివరిలో పరలోకం వెళ్ళాలన్నా కానీ మీద బ్రతికినంత కాలం ఈ రెండు చెయ్యాలి. డూస్ డోంట్స్ అన్నమాట. చెయ్యదగినవి చేయకూడదు. ఓకే, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒకటి నేర్పిస్తున్నాడు. అయ్యా, మీరు ఇప్పుడు ఏం చేశారు? అవ్వాదాములు దేన్ని అతిక్రమించారు? తినొద్దన్నా అదేం పండని ఇది తినేశారు. అందులో ఇంకోటి కూడా వేశాడు, జీవ వృక్షం. జీవ ఫల వృక్షం కదా, జీవ వృక్షం ఫలాలు. మనిషి ఎంత తెలివి తక్కువడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది తినొద్దని చెప్పినట్టుందా బైబిల్లో? లేదు కదా, లేదు కదా. అసలు తెలివైనోడైతే ఏం తినాలి వెళ్ళి? ఇది అవ్వాదాముల గురించి చెప్పట్లేదండి, మన గురించి చెబుతున్న సంగతులు. ఇవాళ మనం కూడా అంతే. దేవుడు ఏది కోరుకున్నాడో దాన్ని పక్కన పెడతాం. లోకంలో మనకి ఏది సంతోషాన్ని ఇస్తాడో దాని వైపే మన చూపులు ఉంటాయి. అవునంటారా కాదంటారా? అందం, మోసం. ప్రతి మనిషి దేనికోసం? ఇప్పుడు నేనున్నాను, అర్థం దగ్గర నిలబడ్డాను, తలదూకున్నాను, పౌడర్ రాసుకుని వచ్చాను. బైబిల్ ఏమంటుంది? ఒరే ఆనంద, అందం మోసంరా అంటుంది. కానీ దేనికి విలువిస్తాడు? అందమే. చూడండి, ఆది కాలంలో దేవుడు ఏదేను తోట లేదా పరలోకాన్ని ఎలా పరిచయం చేశాడంటే, ఏదేను తోటలో నువ్వు నివసించగలిగితే ఎక్కడ కూడా ఉండగలుగుతావు? పరలోకంలో. అయితే ఇక్కడ మూడు ఉన్నాయి. నేను తినమన్నాయి ఉన్నాయి, చెయ్యమన్నాయి ఉన్నాయి, చెయ్యొద్దన్నాయి ఉన్నాయి. కాబట్టి పరలోకపు ఛాయ ఇదేంటండి? ఇది ఛాయ. ఓకే, తర్వాత కాలం ఏది? ఆది కాలం తర్వాత ఏమి నేర్చుకున్నాం? పితరుల కాలం. అంతేనండి, చెప్పట్లేదు. పితరుల కాలం. మరి ఇక్కడేం చూపించాడు మనకి? పరలోకపు నమూనా. ఎస్, ఏ వాడ? నోవహు వాడ. చూడండి, పరలోకాన్ని దేవుడు ఎలా పరిచయం చేస్తున్నాడో తన పిల్లలమైన మనకి. ఇక్కడ ఏదేం తోటను చూపించాడు. అయ్యా, నువ్వు ఏదేం తోటలో నివసించగలిగితే, నువ్వు నివసించాలంటే నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలి, వద్దన్నవే మానేయాలి. అప్పుడు నువ్వు ఎక్కడ ఉండగలుగుతావు? ఏదేం తోటలో. ఇందులో లేకపోతే ఎక్కడికి వెళ్ళాడు? రెండోది చూడండి ఎలా పరిచయం చేస్తారు. నోవహు వాడ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదేం తోట వేసింది దేవుడే. అందులో మనుషులు తీసుకెళ్ళి పెట్టింది కూడా ఎవరు? దేవుడే. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మారింది. చూడండి, పరలోకాన్ని ఒక్కసారిగా ఇంతకీ చేయకుండా దేవుడు చిన్న చిన్న ఎందుకంటేనండి, మనం అంటే ఎంత ప్రేమ అంటే, పిల్లలు ఉన్నారు, వాళ్ళ కానిచ్చే మొదలెట్టాలి. ఒకేసారి ఎంబీబీఎస్ అంటే అడిగి ఏబిసిడీలే రావు. మనకు కూడా దేవుడు ఎంత ప్రేమ అంటే దేవుడికి, ఎలాగైనా నా పిల్లలు మరి నా దగ్గరికి రావాలి రావాలి అని ఆలోచన. చూడండి ఎంత గిట్టగా దిగి మాట్లాడుతున్నాడో మాట్లాడు. చూడండి, ఈ వాడ కట్టింది ఎవరు? మనిషి. ఇది కూడా దేని ఛాయ? పరలోకం ఛాయే.
కానీ ఇక్కడ చూడండి, నిర్మాణకుడు మారిపోయాడు. ఎవరు? మనిషి. కానీ కట్టింది నోవహు. కానీ ఎలా కట్టాలో చెప్పింది ఎవరు? అది అర్థం చేసుకోవాలి. ఆయన పరలోకమే, నేనే తీసుకెళ్తాను, నా మాట వినాలి. తర్వాత ఏమంటున్నాడంటే, నువ్వు కొంత కష్టపడాలి ఆయన. అర్థమైందా లేదండి? ఇప్పుడు నోవహు ఏం చేశాడు? కొలతలు ఎవరిచ్చారు? ఏ చెక్క చేయమని ఎవరు చెప్పారు? యాజిటీస్గా చేశాడా లేదా? చక్కటి మాట ఉంటుంది, దేవుడు ఎలా చెప్పాడో నోవహు అట్లు చేశాడు. ఇదివరకు చెప్పాను కదా ఉపాసన గారు, నోవహు అట్లు చేశాడమ్మా, రేపు మీరు అందరూ అట్లు చేసుకురండి అన్నాడు. ఆయనకి అలాగే అర్థమైంది, మరి ఏం చేద్దాం చెప్పండి. మొదలు గొప్పలు అది అర్థం అవుతుంది ఐదు అలా. కాబట్టి చూడండి, నోవహు ఇప్పుడు పరలోకము నమూనాను కట్టాల్సింది ఎవరు? కట్టాల్సింది మనిషి. ఇప్పుడు ఈ నోవహు కుటుంబం రక్షించబడటానికైనా అందరూ రక్షించబడటానికా లెక్క అసలు? అందరికీ. చూడండి ఎంత బాగుంటుంది ఇక్కడ పరిస్థితి. పరలోకం వెళ్ళడం అంటే ఆసమాషి కాదండి. అందుకే ఎవడి రక్షణ వాడిదే. నేను కష్టపడినంత మాత్రం నా భార్యలతో, ఆవిడ కష్టపడినంత మాత్రం నా పిల్లలు వెళ్ళరు. ఇక్కడ చూడండి, నోవహే కట్టాలి, కానీ లెక్కలు ఎవరు చెప్తారు? కొలతలు ఎవరు ఇస్తారు? నిర్మాణ విధానం ఎవరు చెప్తారు? దేవుడు. మార్చితే ప్రమాదమే. ఎందుకంటే 2 ఏనుగులు ఉంటాయి ఇందులో. పైగా చెక్క ఏ చెక్కది? టేకు చెక్క గట్టిదా, చిటిసారకమ్మా గట్టిదా? టేకు చెక్క గట్టిది. మరి ఎందుకని అది ఎక్కమన్నాడు ఆయన? ఇంచుమించు 150 రోజులు పైగా ఎక్కడుందో వాడ, నీటి మీద ఉంది. పైగా 40 రోజులు మామూలు వర్షం కాదట, ప్రచండ వర్షం. అంటే జాగ్రత్తగా వినాలి. పాయింట్ ఎందుకు మనకు అర్థం అవ్వాలంటే, చాలా మంది రైతు సేవకులు ఏం చేస్తున్నారంటే, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయకుండా ఇది మంచిది, ఇది గట్టిది అని ఏం ఉపయోగిస్తున్నారంటే సొంత తెలివితేటలు చాలా మంది ఉపయోగిస్తున్నారు. దేవుడు చెప్పింది అది పుచ్చిపోయిందైనా సరే ఆయన చెప్పాడంటే అదే కరెక్ట్. అర్థమవుతుందండి? అదే కరెక్ట్. బాగా అనుకోవచ్చు, ఇదేంటి సిగ్గుసారకమ్మ అని ఏం బలంగా ఉంటుంది, టేకు చెట్లు ఉన్నాయని అనుకుని ఉండొచ్చు, కానీ అది సెట్ అవ్వదు. ఇదేంటి 60 అడుగులు ఏం సరిపోతుంది, 300 మూరలు ఏం సరిపోతుంది, ఇంకా పెద్దది కట్టాలి, 3 అంతస్తులు ఏం సరిపోతాయి అనుకుంటే అవ్వదు. ఎందుకంటే రాబోయేది, జరగబోయేది, అందులోకి ఎంతమంది వెళ్తారని ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. ఏది ఆగుతుంది, ఏది నిలబడతారో ఆయనకు తెలుసు. ఇవాళ చాలా మంది దేవుని స్థానంలోకి వెళ్ళిపోతున్నారండి, చాలా మంది దైవ సేవకులు. అదే వచ్చింది. ఇవి మనకు అయ్యే పాఠాలు నేర్పిస్తాయి. ఇక్కడే మనం చూసాం, ఇంకొకరు కూడా ఒక కట్టడాన్ని కట్టారు, దాన్ని పరలోకపు నమూనా అనుకోవచ్చా? అవదు కదండి. ఏ గోపురం? బాబెలు గోపురం. లెక్కలు ఎవరివే? సొంత లెక్కలు. పైగా నోవహు ఏమో చిత్తుసారకమ్మంతో కట్టాడు, ఇది పర్మనెంట్ గా నిలబడింది. వీళ్ళు యాక్చువల్గా ఇటకలు తీశారంట, ఇటకలు కాల్చారంట. అడుసుకు బదులు ఏం ఉపయోగించారు? అంటే గొప్పవా కాదవి? గొప్పవా కాదా? మట్టికీలంటేనండి, మట్టిలో అవి ఇవి కొమ్మ చెక్క అన్ని వేసి తొక్కిస్తే అది చిగురులా తయారవుతుంది అంటారు. కీలు అంటే చిగురు. అంత సొంత జ్ఞానంతో కట్టారు దేన్ని. పైగా కట్టినోళ్ళు చిన్నోళ్ళ? ఎవరండి కట్టినోళ్ళు? బాబుల గోపురాన్ని కట్టిన హెడ్ ఎవరు? నిమ్రోదు. ఎవరు? నెఫీలీయుడు. మనం ఇజ్రాయెల్ చరిత్రలో యెహోషువ 12 మందిని పంపిస్తాడండి యెరూషలేమును చూడమని. అప్పుడు వీళ్ళు వెళ్తారు. అప్పుడు నెఫీలులు అనేవాళ్ళు అక్కడ ఉన్నారు. వీళ్ళు చెప్తారు, ఆ నెఫీలుల ముందు మేము మిడతల్లా, అంటే వీళ్ళు ఎంత ఉన్నారు ఇప్పుడు? అర్థం చేసుకుంటున్నారా లేదా?
మరి వాడ కట్టిన వాళ్ళు ఎంతమంది? 8 మెంబర్స్, అంతే కదా. భార్య కోడళ్ళు కొడుకులు కష్టపడకుండా కట్టేస్తాడా? పైగా చెక్క బలమైందా బలం లేదా? బలహీనమైన చెక్క. మైండ్గా అర్థం అవుతుందండి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మనుషులుగా ఆలోచిస్తుంటాం దేవుని పనిలో. నేను చెప్పేది ఓన్లీ దేవుని పని గురించే, సంఘ ఎస్టాబ్లిషన్ గురించి, సంఘ సభ్యుల్ని బలపరచడం గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇది మైండ్లో పెట్టుకోండి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే లోకరీతిగా ఆలోచిస్తాం. క్రైస్తవ అంటే మీరు బాధపడొద్దు ఎవరు, క్రైస్తవ కూడికి జరుగుతుంటది. సరిగ్గా మెసేజ్ మధ్యలో ఎమ్మెల్యే వస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీటింగ్ జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు? ఇతను క్రైస్తవుడు కాదు, జరిగేది క్రైస్తవ మీటింగు, వాక్యము సర్వాధికారి అయిన అధిపతులకు అధిపతి రాజులకు రాజైన వాని సువార్త ప్రకటించబడుతుంది. ఎమ్మెల్యే వచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? దేనికోసం అది? ఈయనేం మాట్లాడతాడు? పోను కూర్చుని నువ్వు చెప్పేది అన్న వింటాడా? అర్థం అవుతుందా నేను చెప్పేది? ఇవాళ చాలా విషయాలు నేను జస్ట్ మచ్చుకు చెప్పాను ఇది మీకు. ఎప్పుడైతే మన లోక సంబంధమైన తెలివితేటలు ఉపయోగించి సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటామో అది ఫెయిల్ అయిపోద్దండి. ఎగ్జాంపుల్, బాబెల్ గోపురం. బలమైన వాళ్ళు సార్ వాళ్ళు. నిపురోధుకు ఒక దేవుడు ఒక మాట అంటాడు, దేవుని ఎదుట పరాక్రమశాలి అయినా అంటాడు నిపురోధుడు. అలాంటి వక్తాదులు, పైగా మంచి కాల్చిన ఇటకలో సరైన మట్టికీలు, వాళ్ళు ఒకలా ఇద్దరా? 100 మంది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా? ఎందుకని? ఇది ఒక్క పాయింట్ మైండ్లో పెట్టుకోండి. మనం ఏమంటే సంఘం అభివృద్ధి అని అంటే 20 మంది 100 అయ్యారు, 100 మంది 500 మంది అయ్యారు, ఇది సక్సెస్ కాదు. మళ్ళీ చెప్తున్నాను, సక్సెస్ ఎక్కడొస్తుందంటే ఈ 500 మందిలో పరలోకానికి వెళ్ళడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు. ఉంచటం ఎంత పని అండి? ఏమంటే ఉంచటం అంటే ఏంటి? అదే కదా. ఎంతసేపు? 1000 రూపాయలు ఇస్తే ములిగి వాళ్ళు రెడీగా ఉన్నారు ఇవాళ, తెలుసో లేదో మీకు? అది 500 కూడా రెడీగా ఉన్నారంట. 5000 ఇస్తే ముంచి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఇవాళ. ములిగివాడు సంగతి వదిలేయండి, ధర వచ్చి 5000 ఇస్తే ముంచినోళ్ళు ఉన్నారు ఇవాళ. ఏం లేదు మనకంటే దేవుని మీద భయం కానీ ఆయన పని మీద శ్రద్ధ కానీ లేదు. అందుకని దేవుడు ఎంత కిందకి దిగి చెప్తున్నాడు చూడండి, నాయన పరలోకం. అందుకని యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఇరుకు మార్గం అన్నాడు. దేన్ని? మనందరం దాన్ని విశాలమైన మార్గం చేసేసాం. యేసుప్రభు ఏమన్నాడు? దాన్ని ఇరుకు మార్గమున ప్రవేశింప ఎల్లండి అన్నాడా, పోరాడమన్నాడా? ఎంతమంది దైవ సేవకులకు పోరాటం ఉంది ఇవాళ మీ సంఘం గురించి? ఎవరికి పోరాటాలు లేవు. నిజంగా పౌలుకు పోరాటాలు వచ్చినాయి, పేతురుకి. ఎందుకో తెలుసా? వాళ్ళు వాక్యానుసారం కట్టారు. అందుకే తినటానికి తిండి లేదు. ఉందా? పౌలు 39 కొరడా దెబ్బలు తిన్నాడు, జాగరణాలు, ఉపవాసాలు. పైగా ఆయన దగ్గర పవర్ ఉందండి. ఏం పవరు? ఆయన కట్టిన గుడ్డ తీసుకెళ్తే అది రోగం ఉన్నవాడికి తగిలితే, మరి అలాంటి వాడు అన్ని బాధలు పడ్డాడు. మన దగ్గర అంత కెపాసిటీ లేదు. మనకు అసలు బాధలు ఉన్నాయా? అంటే ఏం జరుగుతుంది? మిస్టేకు, మనం వాక్య ప్రకారం కట్టట్లేదు సంఘాలు. మీరేమని అనుకోండి, మీరు నిజంగా నేను చెప్తున్నాను కదా, ప్రతి ఆదివారం మీ సంఘ సభ్యుల్ని ప్రశ్న ఒక్కసారి మీ మైండ్లో, ఈయన పరలోకం వెళ్తాడా, ఈవిడ పరలోకం వెళ్తాదా అని ఆలోచించండి. మీకే అర్థమైపోద్ది మీరు జీరో హీరో. మనం ఎప్పుడే చెయ్యం.
అండ్ చాలానండి మన బాధ్యత అండి, చాలా గొప్ప బాధ్యత అండి. చెప్తున్నాను కదా, అమెరికా ప్రెసిడెంట్ కంటే ఉన్నతమైన జాబులు దేవుడు మనకిచ్చాడండి. ఒక డాక్టర్ మనమే, ఒక ఇంజనీర్ మనమే, ఒక సైంటిస్ట్ మనమే. అన్ని పోస్టులు కలిపితేనే ఏ పాత్ర? దైవ సేవకుడు గారు. కాబట్టి మైండ్ పెట్టాలండి. నేను ఏదో నేర్చుకున్నాను, ఏదో చెప్పారు, ఏదో చెప్పారు కాదండి. నేను చెప్పేది నా సంఘంలో ఎంతమంది, ఈ 500 మంది నెంబర్ చూసుకోకండి. నేను చాలాసార్లు చెప్పాను, ఒక కొత్త వ్యక్తి రక్షణ పొందితే ఆ దైవ సేవకుని పీక దగ్గరికి ఏమొచ్చిందో తెలుసా? ఒక కత్తి వచ్చింది. మరి దీన్ని పొడిసేలా చేసుకుంటావా, ఉపయోగపడేలా చేసుకుంటావా, అది నీ ఇష్టమే. మా సంఘం 500 మంది అండి, 500 కత్తులు ఉన్నారయ్యా నీ పీక మీద. 500 మందికి నువ్వు దేవుని న్యాయపీఠం ఎదుట సమాధానం చెప్పాలి. మా పాస్టర్ గారు చెప్పలేదండి అన్నాడంటే నీ బతుకు కాలిపోయింది అక్కడ. మా పాస్టర్ గారు ఇలాగే నేర్పాడు అంటాడండి అని సంఘ సభ్యుడు ఎవడైనా సరే నింద తన మీద వేసుకోడు. ఆదామా పండు ఎందుకు తిన్నారంటే ఏమన్నదంట? అయ్యా తిన్నానయ్యా సారీ అంటూ మాటతో పోయిందండి. మనిషి తెలివితేటలు చూడండి. మరి మన సంఘ సభ్యులు బోధిస్తే కష్టమైన నష్టమైన బాధైనా అనుభవించగలిగితే అప్పుడు దేవుడు మనకు మేలు ఇస్తాడు. పెట్టండి దీన్ని పెట్టేది ఇక్కడ ఆలోచిద్దాం. ఓకే, అర్థమవుతుంది కదమ్మా. ఇక్కడ పరలోకపు నమూనా ఎలా చూపిస్తున్నాడు మనకి? నోవహు కట్టాల్సింది ఎవరు రక్షించబడాలో వాళ్ళే కట్టుకోవాలి. అంతేనా? ఏమంటే ఆరాధనకు వెళ్తాం, సంఘానికి వెళ్తాం, దైవ సేవకుడు ఎంతవరకు అంటే కొంతవరకు. మిగతాది ఎవరిది? ఎవడు పరలోకం వెళ్ళాలనుకుంటే వాడిదే. గైడెన్స్ మాత్రమే దైవ సేవ. ఇక్కడ కూడా అంతే. నా కుటుంబాన్ని రక్షించుకోవాలంటే వాడిని ఎలా కట్టాలి? దేవుడు చెప్పిన కొలతల్లోనే చెప్పాలి. ఇప్పుడు దైవ సేవకులు మనం ఏ కొలతల్లో కట్టాలి సంఘాన్ని? దేవుడు ఇచ్చిన కొలతలే. ఆయన సిస్టం మన సిస్టం కాదు. చూడండి, ఇంకా ఇక్కడ నిర్మాణ విధానం కూడా దేవుడే చెప్పాడు. పరలోకపు దారి ఎవరు? ఇప్పుడు మనకి నేనే మార్గమును, అంతేనా? నేనా యేసుప్రభువా? అబ్బా ఈ మాట మారిపోద్ది. అలా దైవ సేవకుడే. నేను ఎవరో తెలుసా? దైవ సేవకుడే. నేను ప్రార్థన చేతేనండి అయిపోయింది. నెబుకద్నెజరు నేను అనుకున్నాడట. 6 నెలల పశువు చేసేసాడు. నేను నాలో ఏమీ లేదండి, జీరో. మనకి ఒక సంగతి చెప్పనా? యోబు ఎలాంటోడండి? నీతిమంతుడు, నిందారహితుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయము భక్తి కల. ఆయన ఏమంటాడు తెలుసా? అయ్యో నేను దౌర్భాగ్యుడును అన్నాడు. ఎప్పుడైనా అంటాం మనం అన్నమాట? దావీదు అన్నాడు. దావీదు నా ఇష్టానుసారుడు అన్నాడా లేదా? ఆయన ఏమంటాడు? నేను పేడ పురుగును అంటాడండి, మిన్నల్ని అంటాడండి. ఎందుకని? ఎప్పుడన్నా అంటామా మనం? అసలు ఆ పదాలు వస్తాయా? మనం చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. ఇక్కడ చూడండి, నోవహు నిర్మాణ క్రమం ఆయన ఇచ్చాడు. ఇంకొక సంగతి చెప్తున్నాను. ఇక్కడ ఇంకొకటి కూడా పరలోకాన్ని మనకు పరిచయం చేశాడు దేవుడు. ఎలా అంటే వినాలి. వాడ కడుతున్నాడు. ఎక్కడ కడుతున్నాడు? సముద్రం వారన, ఊర్లోను. అంతవరకు వర్షం కురిసిందా? కురలేదని ఉంది. ఇప్పుడు చూడండి, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చివరికి ఎవరికి కూడా తెలియదు వర్షం గురించి. నాకు కూడా తెలీదు.
పైగా వాడు ఎక్కడ కట్టాలి? వారిని కట్టాలి. చూడండి ఇక్కడ. కానీ దేవుడు మాటను ఏం చేశాడు? నావు విన్నాడా లేదా? గట్టిగా చెప్పాలి. పరలోకానికి ఇంకొక కొత్త వస్తువును దేవుడు పరిచయం చేస్తున్నాడు, విశ్వాసము. ఏం కావాలి? మీ పైనుంచి చూసుకొస్తే బాప్తిసానికి 5 మెట్లు ఉంటాయండి. మొదటి మెట్టు ఏంటి చెప్తారా? వినుట. మొదటి మెట్టు ఏంటి? వినాలి. రెండోది ఒకటి వినాలి, వినుట. 2 విశ్వసించుట. 3 మారు మనసు. ఇక్కడ చూడండి, మనకు అయ్యే కనపడతాయి. ఆది కాలంలో ఏదే తోటలో ఉండాలంటే ఎవరి మాట వినాలి? అంతేనా? వినుట. 2 ఈ వాడలోకి వెళ్ళాలి అని అంటే ముందు నోవహు వాడ కట్టాలంటే ఎవరి మాట నమ్మాలి? అది నమ్మే మాటేనా? సుధాకర్ గారు, వర్షం అంటే తెలియదు వాడికి. వర్షం అంటే తెలీదు. వర్షం కురుస్తుంది ఎన్ని రోజులు? పైగా 40 రోజులు 40 రాత్రులు వర్షం కురుస్తుంది. ఆ మాట ఎవరు నమ్మాలి? ఇప్పుడు నమ్మితేనే ఏం కట్టగలడు? నోవహు నమ్మాడు అనుకుందాం. భార్య నమ్ముతారా? కొడుకులు నమ్ముతారా? కొడుకులు నోవహు పిల్లలే కదా, నమ్మారు. కోడలు ఎక్కడి నుంచి వచ్చారు? బయట నుంచి వచ్చారు. మరి వాళ్ళు నమ్ముతారా? అర్థమవుతుందండి. పరలోకం మళ్ళీ పోగొట్టుకున్న పరలోకం వెళ్ళాలంటే వినాలి. రెండోది ఏం చేయాలి? విశ్వసించాలి. ఈ చాప్టర్ అంతా మనకి విశ్వాసం గురించి చెప్తుందండి. మీకు హెబ్రీ పత్రిక చదివితే మీకు అర్థమవుతుంది. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను నమ్మి దేని కట్టాడు? వాడు కట్టాడు. మన క్రైస్తవ జీవితానికి పునాది ఇదేనండి. ఏదది? విశ్వాసం. ఈశ్వరం అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమర్థం సాధ్యమే. సంఘాన్ని మనం మన మీద నమ్మకం పెట్టుకునేలా తయారు చేయకూడదండి. చాలా మంది దైవ సేవలు చేసే తప్పిదే. నమ్మకం ఎవరి మీదకి వెళ్ళిపోవాలి? యేసుప్రభువు వారి మీదకి వెళ్ళాలి. నాయనా, నేను ఓన్లీ మీడియేటర్ మాత్రమే, కానీ చేసేది ఎవరు? ఇది కల్పించాలండి మన సంఘానికి. చాలా మంది చేయరండి. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారంటారు, అంతే. అర్థమవుతుందండి. చూసారా, మర్చిపోయిన పరలోకాన్ని దేవుడు ఎలా గుర్తు చేస్తున్నాడో, గుర్తు చేస్తూ నువ్వు వెళ్ళాలంటే ఏం చేయాలో కూడా చెప్పేస్తున్నాడు. అందుకే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారు లేదో, పాత నిబంధనలోనే కొత్త నిబంధన ఉంది. ఎక్కడ? పాత నిబంధనలోనే కొత్త నిబంధన ఉంది, కానీ అది మనకి క్లియర్గా కనిపించదు. అబ్జర్వ్ చేయాలి, వెతకాలి. అందుకంటాడు యెషయా గ్రంథం, యెహోవా గ్రంథమును పరిశీలించి చదవాలి. మీరు అమ్మరయ్యి నాకు ఆ బ్రదరు ఏం పేరంటే శ్రీని గారు, నాకు కనీసం 4-5 సార్లు అన్నా ఆయన చదువుతున్నట్లు డౌట్లు పెడతా ఉంటాడు. పాస్టర్ గారు అదంటే ఏంటి, ఇదంటే ఏంటి అని. ఆసక్తి అండి, అది నేర్చుకోవాలని ఆసక్తి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటమ్మా? మీద అర్థమైందా లేదా? మనకు దేవుడు ఏం చేస్తున్నాడంటే మరిచిపోయిన పరలోకాన్ని ఒకటి ఏదేను రూపంలో చూపించాడు. ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన చెప్పింది చెయ్యాలి, వద్దన్నది మానేయాలి, వినాలి. రెండోది విశ్వసించాలి. పేతురు గారు ఇక్కడ నోవహు గారు ఏం చేశాడంటే అది వరకు చూడని వినని కనని సంగతులను ఎవరు చెప్పారు? అది దేవుడు చెప్పాడు. నిజమా అబద్ధమా? గట్టిగా చెప్పండి. దేవుడు చెప్పింది నిజమా అబద్ధమా? నిజమే. ఓకేనా? కాబట్టి 2 మీరు అర్థమైంది కదా. ఇప్పుడు 3వ కాలానికి మనం వెళతాం. ఏ కాలం అది? ధర్మశాస్త్రం. మరి ఇక్కడ ఏం చెప్తాం అనుకుంటున్నాడు దేవుడు? సార్ ఇప్పుడు నీళ్ళు చాలండి. ఈ ధర్మశాస్త్ర కాలమేనండి. క్రైస్తవులు చాలా మందికి అమ్ముంచింది ఇదే. ఏ కాలం? ధర్మశాస్త్ర కాలం. దేవుని మాట అర్థం చేసుకుంటే మనల్ని మోసం చేయదు అది. మీకు ఒక్క విషయం చెప్తున్నాను. దేవుడు అవ్వ ఆదాములకి ఏం చెప్పాడు? మీరు అన్ని పళ్ళు తినండి, ఏం తినొద్దు? మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్షఫలం తినొద్దు, తిండి దినమున నీవు నిశ్చయముగా, అంతేగా చెప్పాడు. సాతాను వచ్చి ఏం చెప్పాడు?
ఎంత మార్చాడు చెప్తారు వాక్యాన్ని? దేవుడు చెప్పిన దాన్ని ఎంత మార్చాడు? పెద్ద ఏం మార్చలేదు. మనం కూడా అంతే. అదే మనం కూడా అంతే, చిన్నదే మారుతుంటాం. మనం కూడా ఏం చేద్దాం? చిన్నదే. అక్కడ సాతాను మార్చడానికి కారణం ఏంటి? అనాది కాల చరిత్రలో నేర్చుకున్నాం. దేవుని పిల్లల్ని దేవునికి కాకుండా అంటే అది ఒకటే కాన్సెప్ట్ అండి. ఎక్కువ మార్చాడా కొంచెం మార్చాడా? ఇంత కదండి, పాయింటే కదా మార్చాడు. కానీ ఆ పాయింట్ మనిషిని ఏం చేసింది? పతనం చేసింది. ఎవరు దూరం చేసింది? మరి మనం మార్చే మన సంఘాన్ని ఏం చేస్తాడు? దేవుడికి జీవ పైగా సాతాను ఏమన్నా ఇస్తానన్నాడా? ఏమన్నాడమ్మా? చెప్పట్లేదు. మీరు ఇలాగే ఉంటే మనుషులుగా ఉండిపోతారు. ఆ పండు తింటే మీరు ఏమవుతావు తెలుసామమ్మా? దేవత అవుతావమ్మా. అదవుతుందండి. ఆది కాలంలో ఉన్నదే ఇవాళ కూడా వాక్యం పడుతుంది చాలా సంఘాల్లో. ఇప్పుడు అవ్వాదాముల్లా ఉంటే ఎవరి పిల్లలు చెప్పండి గట్టిగా? దైవ కుమారులు. దైవ కుమారులు అంటే దేవతలు కాదా? కాదండి. దేవుని పిల్లలు ఏమవుతారండి? రాజు పిల్లలు రాజులు ఉంది కదా బైబిల్లో. మరి దేవుని పిల్లలు ఎవరు? మరి ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగింది? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ పాయింట్. మనం కూడా ఏం చేస్తున్నామంటే, అసలు యేసుప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? పాపులను పెళ్ళిళ్ళు చేయటానికి, సంబంధాలు కుదర్చటానికి, కువైటు గల్ఫ్ పంపించటానికి, ఉద్యోగాలు ఉన్నాయి కదండి అన్ని బైబిల్లో. ఉన్నాయా? చెప్పట్లేదు ఎవరు మరి. మరి ఎందుకు బోధిస్తున్నావు నువ్వు? మీరు చూడండి, భారతీయ స్మిత్ యోహాను ప్రసంగాలు కానీ, యేసు ప్రభు ప్రసంగాలు కానీ, పేతురు, పౌలు, యోహాను అందరి ప్రసంగాలు చూడండి, ఎక్కడ ఇవి కనపడవు. యోహాను ఏమని మొదలెట్టాడు? పరలోకము సమీపించుచున్నది, మారు మనసు పొందండి. యేసు ప్రభు ఏం బోధించమని చెప్పాడు శిష్యులకి? పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి. యేసు ప్రభు శిష్యులకి ఏమని ఆజ్ఞాపించాడు? మీరు సర్వలోకానికి, సర్వ సృష్టికి. ఏది సువార్త? పెళ్ళిళ్ళా? అసలు సువార్త అంటే ఏంటి? ఇదివరకు చెప్పాను. సువార్త అన్న కాడ కూడా మిస్టేక్ చేసేస్తున్నారు. సువార్త అంటే ఏంటో చెప్పండి. సువార్త అంటే ఏంటి? యేసు మరణ, ఇంకా కరెక్ట్గా చెప్పాలి. మరి ఎలాగండి? తీండు సార్ కొరింథీ సువార్త అంటే ఏంటో తెలియకుండా ఎలాగా? కొరింథీ పత్రిక 1 అధ్యాయం 1వ వచనం తర్వాత 3వ వచనం చదవండి. రాసుకోండి రిఫరెన్స్. 1వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. పౌలు గారు చెప్తున్నాడు, నేను నీకు ప్రకటించిన సువార్త అన్నాడు. 3వ వచనం చదువుతాడు. నాకు ఇవ్వబడిన సువార్త ఏంటంటే, ఎవరిచ్చారు? పౌలుకు సువార్త ఎవరిచ్చారు? యేసు ప్రభు వారు. ఒకటి సువార్త అనగా మొట్టమొదటి పాయింట్ యేసుక్రీస్తు జననము. ఉందా? చెప్పట్లేదు ఎవరు? బైబిల్ చూస్తున్నా వాళ్ళు. క్రీస్తు జననము ఉందా? ఆ వాక్యంలో లేదు, ఇంకో చోట ఉంది. ఓకే, మంచిది. అక్కడ ఉందా చెప్పండి నాకు. పౌలు గారు సువార్త 13 పత్రికలు రాశాడు. పౌలు గారు రాసిన 13 పత్రికలే మనకు మ్యాక్సిమం ఇంపార్టెంట్. మిగతాయి కాదంటలేదు నేను. పేతురు గారు చెప్పాడు, యోహాను గారు అందరూ చెప్పారు.
కొత్త నిబంధనలు ఎక్కువ భాగం రాసింది ఎవరు? పౌలు గారు. 26కి 13 ఆయనయే. ఆయన ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు నాకు బోధించాడు సువార్త. ఏంటంటే జననం కాదు. సువార్త అంటే ఏంటి? అది ఆయన ఎక్కడి నుంచి మొదలెట్టాడు? మీకు ఇందాక చెప్పాను నేను. డూసు డోంట్స్. ఏం చేయమంటే అది చెయ్యి, ఏం మానేయమంటే అది మానే. నీకు నచ్చిని అని, టేకు చెక్క గట్టిదని మనకు మనం నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఒక మాటతో దేవుడు ఎండ చేశాడు, కలపొద్దు తీయొద్దు. అందరికీ తెలుసు అది, కానీ కలుపుతాం, తీసేస్తాం. అందుకేనండి బైబిల్ ధ్యానం అనేది దైవ సేవకుడు ఖచ్చితంగా ప్రజలో చెయ్యాలి. లేకపోతే గుడ్డోడుకు దారి చూపిస్తే అది ఓకే. ఇప్పుడు సువార్త అంటే ఒకటి, లేఖనముల ప్రకారము క్రీస్తు మరణించెను. రెండోది సమాధి చెయ్యబడెను. మూడోది తిరిగి లేచెను. ఇది సువార్త. అందుకనే మనం ప్రభు బల్ల తీసుకున్నప్పుడు కూడా దేన్ని ప్రచురం చేయమన్నారండి? నా శరీరం తిన్న రక్తం త్రాగున్నప్పుడల్లా మీరు నా మరణమును ప్రచురించుదురు. మరణమును, అది సువార్త. ఆయన ఎందుకు చనిపోయాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు మూడవ రోజు తిరిగి లేచాడు, ఈ మూడే సువార్తగా మనకు కొత్త నిబంధనలో కనిపిస్తుంది. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మార్చొద్దండి. ఇక్కడ చూడండి, యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే అంతే కదండి, మనం నశించిన దానిని రక్షించడానికి, పాపాల నుంచి విడిపించడానికి. శిలువ మరణం ఎందుకు? పెళ్లి చేయడాక. అది ఎన్ని చేయడా? ఆయన ఎన్ని చేయడా చేస్తాడు. దానికి కూడా ఒక జవాబు చెప్తాడు యేసుప్రభు. ఏమి తిందుమో అని మీ శరీరముల గురించి అయినను, ఏమి ధరించుకుందుమో, ఏమి కట్టుకుందుమో అని మీరు చింతించొద్దు, ఆలోచించొద్దు, ప్రసంగాలు చేయొద్దు. మీకేమి కావాలో మీ పరలోకపు తండ్రి చెప్తే అది నువ్వు నమ్మితే అది అన్ని చెప్తావా? అందుకే చివరికి ఏం చెప్పాడు? ఆయన రాజ్యమును నీతిని మొదట, ఆ తర్వాత ఏమన్నాడు? అవన్నీ పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఉద్యోగాలు మీకు దొరుకు. మనమేం చేశామంటే రాజ్యము నీతి వదిలేసి ఏవి పట్టుకున్నాం? మీ అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదా? రా అమ్మ చర్చికిరా. పెళ్ళి అయ్యింది, తాగుబోతోడు వచ్చాడు, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, అందుకే ఇలాంటి సంబంధం దొరుకుతుంది. ఇప్పుడు నీకు చెడ్డ పేరే, ఎవరికి కూడా చెడ్డ పేరు. అందుక మరి ఆయన రాజ్యమును, అది కదా నువ్వు నేను బోధించాల్సిందే. అందుకనే అక్కడ ఏముంటది? పరలోక రాజ్యం సమీపించుచున్నది, మనసు మార్చుకోండి. రాజ్యము నీతి అంటది. అయ్యా నీ బ్రతుకు నీతిగా లేదు నాయన, నువ్వు ఎలా మార్చుకోవాలి? ఈ రెండు మనం చేస్తే దేవుడు అప్పుడు అవన్నీ మీకు. కానీ వాళ్ళ దైవ సేవకులు ఏం చేశారంటే, రారండి ఎలా చెప్తే ఎవరు రారు అంటే అర్థం ఏంటో తెలుసా? సంఘాన్ని నేనే పోగేస్తున్నాను అన్నటువంటి ఫీలింగ్ వచ్చేసి మనం ఎవరితో సమానం అయిపోతున్నాం? సంఘాన్ని నువ్వు పోగు చేసుకోవు. ఎవరు పోగు చేయాలి? నేను ఆకర్షించితేనే గాని ఎవడు నా యొద్దకు మనకు మనం ఏమనుకుంటాము? ఆ వాక్యాన్ని చేస్తున్నాను అద్భుతాలు. పానమును కాదు. భోజనం పానం దేని గురించి? పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, ఉద్యోగాలు. ఆయన కాదంటే నువ్వు నేను అవునంట. అందుకనే ఆ ఫౌండేషన్ మీద మనం సంఘం కడితే ఆ సంఘం ఎక్కడికి వెళ్దో? ఎందుకని? ఆత్మ సంబంధమైన విషయాలు అందులో లేవు. అసలు నా సంఘము మా శరీరులు కాదు, ఆత్మలను బైబిల్ చెప్తుంది. పరలోకం చెల్లేవి ఆత్మలే కదా.
మనం ఆత్మలకే కదండి కాపరులం, మనం బోధకులం, అంతేనా? ఆత్మను బాగు చేసేవాళ్ళమా, శరీరాన్ని బాగు చేసేవాళ్ళమా? ఆత్మను బాగు చేయాలి. ఆత్మ బాగుంటే శరీరం ఏమవుతుంది? బాగుంటుంది. శరీరం బాగా అభివృద్ధి చెందితే ఆత్మ ఏమవుతుంది? బైబిల్ చెప్పిందా లేదా? శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఏంటి? మరి ఎంతసేపు శరీర సంబంధమైన సుఖాలు ఇద్దామని బోధిస్తుంటే ఇప్పుడు ఆత్మ ఏమవుతుందని చెప్తుంది బైబిల్? నాశనంలోకి వెళ్ళి. అర్థమవుతుందండి? ఇదండి బైబిల్ అంటే. మనం టీచ్ చేసేది బైబిల్ కాదు, మళ్ళీ చెప్తున్నాను. పరలోకపు నమూనాలు అలా చూపిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకోబోయేది అర్థమైన అమ్మ విషయం కాబట్టి మార్చుకుందాం సార్. ఎందుకంటే చివరి దినాల్లో మనం ఉన్నాం. చివరి దినాలని ఎలా చెప్తావు? ఇక్కడ కూడా డౌట్ దయచేసి. ఇంట్లో ఏమన్నా చెప్తారా రెండో రాకడికి? అక్కడక్కడ కరువులు ఇప్పుడేనా ఆది కాలం నుంచి ఉన్నాయా? మరి అది ఎలా చెప్తాం మనం? యాకోబు టైంలో కరువు వచ్చిందా? ఐగుప్తు వెళ్ళారు. అబ్రహాం టైంలో కరువు వచ్చిందా? మరి ఎలా? మరి ఫస్ట్ నుంచి లేవట్లేదా? బబులోను రాజ్యం ప్రపంచ దేశాలన్నింటి మీదకి వెళ్ళి యుద్ధం చేసి లెక్కలేదా? అవి కాదండి. మరి ఏది? అమ్మ వినాలి, నిజంగా మీకు వాక్యం అర్థమైతే దేవుడు మనకు ఒకే ఒక హింట్ ఇచ్చాడండి రెండో రాకడ గురించి. ఒక్కటే. ఏంటో తెలుసా? ఒకే ఒక్కటి. అమ్మ, యెరూషలేం దేవాలయం అన్నది శారీరకంగా కట్టబడదు. భ్రమలో ఉన్నారు చాలా మంది అర్థం కాక. ఒకే ఒకటి. దాని గురించి ఎప్పుడైనా దేవుడు అవకాశాన్ని ఇస్తే మాట్లాడుకుందాం. చాలా మందికి మత్తయి సువార్త 24 అధ్యాయం అర్థం చేసుకోలేక, ఎన్ని అధ్యాయం? మత్తయి సువార్త 24 అధ్యాయం అర్థం కాక ఏంటేంటో మాట్లాడుతున్నారు. విశ్లేషిస్తే, ఆలోచిస్తే మనకు అర్థం అవుతాయి. దావీదు అంటాడు, నాయన నీ ధర్మశాస్త్రములో ఆత్మ సంబంధమైన సంగతులు నాకు తెలియనట్లు నా ఆత్మీయ నేత్రాలు. అలా ప్రార్థన చేసి చదవండి, అర్థమవుతుంది. ముందు మళ్ళీ చెప్పాను కదా, మన మైండ్లో ఉన్న పాత చింతకాయ పచ్చడి పక్కన ఎట్టకపోతే నువ్వు కొత్త చింతకాయ పచ్చడి ఎంత పెట్టినా నీకు దాని టేస్ట్ తెలీదు. మన మైండ్లో ఉన్న పక్కన. ఓకేనా? చెప్పేది వినండి. ఒకే ఒక్క హింట్ ఇచ్చాడండి. నోవహు దినములు, లోతు దినాలు అవి ఏమీ రెండవ రాకడ గురించి కాదు. ఎప్పుడైనా మనకు అవకాశం దొరికితే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకే ఒక హింటు. అక్రమము విస్తరించుట వలన అనేకుల మధ్య. ఒకటేనండి దేవుడు ఇచ్చాడు. ఏం చల్లారిపోద్ది? ప్రేమ. ఇవి ఆ రోజుల్లోనే ఉన్నాం. పోతదంటలేదు. ఏమవుద్దంట? చల్లారిపోద్ది అంతే. చల్లారిపోవడం అంటే ఉంటది కానీ ఉపయోగం లేని ప్రేమ. ఓకే, ప్రేమ అంటే ఎవరో చెప్తారా? ఎస్, ఎవరు? ఎవరండి ప్రేమ? ఎవరు చెప్పాలి? యేసుక్రీస్తు వారు. క్రైస్తవులు ఎక్కువ మంది ఉంటారు కానీ వాళ్ళలో ఎవరుండరు? యేసుక్రీస్తు ఉండడు. అది గొప్ప సంగతి. అంటే యేసుక్రీస్తు చెప్పిన బోధ ఉండదు. ఇప్పుడు అయ్యో జరుగుతున్నాయి ఇవాళ. భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ వేరే దానికోసం చెప్పారు. చాలా నేర్చుకోవాలి కదా మనం అనుకున్నది చాలా సంగతులు నిజాలు కాదు బైబిల్లో. మీకు ఫస్ట్ లో చెప్పాను, అవ్వాదాముల దగ్గరికి వెళ్ళింది పామనే భ్రమలో చాలా మంది బ్రతుకారు. కానీ మనం ఏమి నేర్చుకున్నాం? బైబిల్ ఏం చెప్పింది?
పాము కాదు కదా అవ్వమ్మ దగ్గరికి వెళ్ళింది. మరి ఎవరు వెళ్ళారు? సర్పము. ఏ జంతువు అది? సర్పము పాము ఒకటే కదా. నేనేం చెప్పలేదు. బైబిల్లో ఒకటిగా రాయలేదు. శపించబడిన తర్వాత కదా పాము అయింది అది. అంతేనా? శపించిన తర్వాత కదండి కాళ్ళు పోగొట్టుకుని నేలను శాపం ఏంటండి? శాపం ఏంటి? నీవు నేలను ఏం చేస్తావు? అప్పుడు కదా పాము అయింది. మరి అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి పాము అంటాం. కాబట్టి నేర్చుకున్నాం చాలా. ప్రారంభంలో వచ్చినట్టుగా ఆ విషయాన్ని తెలుసుకుంటూ దేవుడైతే సర్పం గురించి ఒక అధ్యాయం రాయించాడు బైబిల్లో. ఒక అధ్యాయం మొత్తం అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిన సర్పం గురించే రాయించాడు. అది ఎంత పెద్దదో ఎంత పెద్ద. కాబట్టి కొంచెం విశ్లేషిస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం వచ్చేద్దాం పాఠానికి. అసలే చాలా కొంచెం ఇబ్బంది పరిచే పాఠం ఇది. ఈ క్లాసులో కంప్లీట్ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ క్లాసులో కూడా కొంత తీసుకుంటాము. కొంచెం రాసుకోండి, రిఫరెన్స్లు ఎక్కువ ఇస్తాను. మీరు కొంచెం అవి ఇక్కడ వర్క్ చేయండి. మీకు ఏం అర్థమైందో తర్వాత వాటిని విశ్లేషించుకుంటాం. ఏ కాలం ఇది? ధర్మశాస్త్రం. ఏ కాలం అమ్మా? ధర్మశాస్త్ర. దాని అర్థం చెప్పండి. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా డీకోడ్ చేయండి. ఉన్నది ఉన్నట్లుగా అర్థం చెప్పండి. ధర్మశాస్త్రం అనగా అర్థం చెప్పండి. పెళ్లి శాస్త్రం అన్నారు అంటే అర్థం ఏంటి? పెళ్లి గురించి, పెళ్లి ఎలా చేయాలి అంతే కదా. పెళ్లి శాస్త్రం అంటే ఏంటమ్మా? వాస్తు శాస్త్రం అన్నారు. వాస్తు శాస్త్రం అంటే ఏంటి? ఇంటికి వాస్తు ఎలా చూడాలని. జ్యోతిష్ శాస్త్రం అన్నారు అంటే అర్థం ఏంటి? జాతకాలు ఏంటంటే. మరి ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మమును గూర్చిన శాస్త్రం. ఇక్కడే ఉంది. మనం ఎడగొట్టుకో. మన ఏంటంటే మన మైండ్లో ఈ కూర్చోండి. దేని గురించింది అమ్మ చెప్పండి. ధర్మమును గురించిన శాస్త్రం. ఎందుకు దేవుడు అంతవరకు ఏమన్నా శాస్త్రం ఇచ్చాడా? ఆజ్ఞలు ఇచ్చాడు. ఆది కాలంలో ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒకటో రెండో. అలాగే పితరుల కాలంలో కూడా ఒకటో రెండో ఇచ్చాడు. ఏమేంటో చెప్తారా? ఆది కాలంలో ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? అన్ని పళ్ళు తిను, ఆ ఒక్క పండు తినొద్దు. ఆ తర్వాత మీరు రక్తమును, ఎవరికి ఇచ్చాడు రక్తం తినొద్దనే మా ఆజ్ఞ? రక్తాన్ని తినొద్దని ఆజ్ఞ ఎవరికి ఇచ్చాడు? పోనీ మాంసం తినమని ఎవరికి చెప్పాడు? అవ్వ ఆదాములు మాంసం తిన్నారా? తిన్నారా? మరి ఎవరికి ఇచ్చాడు మాంసం తినమని? ఆదికాలంలో చెప్తాను. ఆదికాల చరిత్రలో చెప్తాను. మర్చిపోతేలాగా నోహుతో చెప్పాడు. పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లుగా మీకు సరే జంతువులను తీయండి. ఒకసారి తీయండి. ఆ వైపు ఎంతగా చూడొద్దు. ఆదికాండం 9వ అధ్యాయం చూడండి. కిందకి వెళ్తే, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి. 9వ అధ్యాయం మొదటి వచనం భూమిని నింపుడి, మీ భయము మీ బెదురు అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకు, సముద్ర చేపలకు కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల ప్రతి జంతువు మీకు ఆహారం. ఇది అవ్వ ఆదాములకి దేవుడు చెప్పలేదండి. అక్కడ కూరగాయలనే ఇచ్చాడు వాళ్ళకి. మాంసం వాళ్ళకి ఇవ్వలేదు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి అబ్జర్వ్ చేయండి. ఆదికాండాన్ని అర్థమవుతుందండి. ఆ మాంసం తినేటప్పుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు చూడండి దేవుడు. మీకు నచ్చింది తినమన్నాడు. ఏ కాలంలో? ఆదికాల చరిత్ర, పితరుల కాలం, ఆదికాలం చరిత్రలో. కానీ ఏ ఓడి తినొద్దు అన్నాడు చూడండి అక్కడ.
అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదును అన్నాడు. ఇది ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏం తినొద్దు? మాంసం తినండి, నచ్చిని తినండి, కానీ ఏం తినొద్దు? రక్తం తినొద్దు. ఇవాళ చాలా మంది ఉన్నారు ఇలా తినకూడదు. ఇప్పటికీ నిలుచున్న ఆజ్ఞ ఇది. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పటికీ నిలుచున్న ఆజ్ఞ. అప్పటి నుంచి ఇప్పుడు కూడా క్రైస్తవుడు రక్తాన్ని తినకూడదు. నాటుకోడి పోతే మాత్రం రక్తం తినాలా, అంతేనా? చాలా మంది పావురాల రక్తం తాగి వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు వద్దన్నాడంటే వద్దంటే, అంతేనా? పెరాలసిస్ వచ్చింది అనుకోండి, ఆ రక్తం రాయాలి తప్ప ఏం చేయకూడదు. నువ్వు వైద్యం కోసం తాగితే ఎవరి మాట నిర్లక్ష్యం అయిపోతుంది. ఇది ఉన్నాదో లేదో చెప్తాను చూడండి సార్. అపోస్తుల కార్యాలు ఈ ఆజ్ఞ ఇప్పటి వరకు ఉంది, ఇప్పుడు కూడా రన్నింగ్ లోనే ఉంది. అపోస్తుల కార్యాలు ఇది వరకు కూడా చెప్పాను నేను. కొత్త నిబంధన ఆజ్ఞలు ఎక్కడున్నాయనే సందర్భంలో మీకు చెప్పాను. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు ఏంటండి 15 అధ్యాయం అన్నారు చూడండి సార్ గారు. 15 అధ్యాయం 19వ వచనం అందరూ తీయండి, రాసుకోండి. ఇప్పటిప్పుడు ఆజ్ఞ ఉంది కాబట్టి నేను చదువుతున్నాను. అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధము చేత కలుగు అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుడని వారికి ఆజ్ఞలు పత్రిక రూపంలో రాయమన్నాడు. ఆదికాండం 9వ అధ్యాయం ఇచ్చిన ఆజ్ఞ ఇప్పటికీ ఉంది. రక్తం ఎట్టి పరిస్థితిలో తినకూడదు. మాంసం తెచ్చుకుంటే ఖచ్చితంగా కడగాలి, ఎరుపు పోయే వరకు కడగాల్సిందే. ఎందుకంటారేమో, ఆయన చెప్పాడు, చెయ్యాలి, అంతే. ఎవరికైనా డౌట్ ఉందా ఈ విషయంలో? అపోస్తుల కార్యాలంటే కొత్త నిబంధనేనా? మన గురించి చెప్పండి అనా? ఇక్కడ ఒకడు ప్రశ్న, ఇక్కడ అన్యులంటే ఎవరో చెప్పాలి మీరు ఎవరైనా సరే. ఇప్పుడు అన్యులంటే ఎవరో చెప్తారా? అంటే సార్ కరెక్ట్ పదాలు వాడండి సార్. పాత చరిత్రలో మనకు ఆది కాలంలో కానీ పితరుల కాలంలో కానీ దేవుడికి వ్యత్యాసం అనేది ఏమీ చూపించలేదండి. అబ్రహాం భార్య ఎవరు? శారా. ఇంట్లో పని మనిషి ఎవరు? ఐగుప్తీయురాలు. ఎవరికి భార్యగా ఇచ్చాడు? అబ్రహాము భార్యకి ఇచ్చాడు. కానీ ధర్మశాస్త్ర కాలం వచ్చినప్పుడు దాన్ని ఒప్పుకున్నాడా? అసలు ఒప్పుకోలేదు. అబ్రహాం ఏమంటాడు, ఇక్కడ ఊర్లో పిల్లల్ని, ఏ పిల్లల్ని నాకు చేస్తుంది. చూడండి, అబ్రహాము దగ్గరే మార్పు అనేది ప్రారంభమైంది. నా చుట్టాల ఇంటికి వెళ్ళు. దాన్ని కాదని సొలొమోను పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఏం చేశారు? భార్యలు విగ్రహారాధన వైపు తిప్పేశారు. జాగ్రత్తగా కొంచెం మైండ్ పెట్టి మనం ఇట్లా ఆలోచించాలి. అంటే మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, కాలానుగుణంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇది మైండ్లోకి వెళ్ళాలి. లేకపోతే అప్పుడుది ఇప్పుడు నేను చేస్తానని బయలుదేరతాం మనం. కాలానుగుణంగా దేవుడు ఏం చేసుకొచ్చాడు? ఇప్పుడు చూడండి ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇదివరకండి లంకనం ఏమనేవారు డాక్టర్ గారు? లంకనం అంటే తెలుసా? ఉపవాసం. జ్వరం వస్తే ఏం చేయమనేవారండి పాత రోజుల్లో? లంకనం పరమౌషధం అనే ఒక సూత్రం ఉంది. లంకనం అంటే తినకుండా ఉండడం. జ్వరం వస్తేనంట పాత రోజుల్లో 2 రోజులు తిండి మానేస్తే జ్వరం ఇప్పుడు చచ్చిపోతాడు. అంటే ఏం జరిగింది? కాలాన్ని బట్టి ఏమైంది? మార్పు వచ్చింది. ఇదివరకు ఆ చలమల్లో ఈ గోధుల్లో ఈ నీళ్లు ఏం చేశారు? ఎవరికన్నా జబ్బు వచ్చిందా? ఇప్పుడు తాగండి. ఎందుకని? అలా కాదు, అవి పాడైనవి. వాటర్ ఏమైంది?
పొల్యూట్ అయింది. అంతే కదా, మరి ఇప్పుడు పనిచేస్తాయా? అంటే కాలాన్ని బట్టి పరిస్థితులు ఏమవుతున్నాయి. దేవుడు కూడా ఏం చేశాడంటే ఈ పరిస్థితులను బట్టి ఆయన ఏమి మాట తప్పలేదు, కానీ మనకు అనుకూలంగా మనం చెయ్యడానికి సులువుగా ఆయన పద్ధతులను ఏం చేసుకుంటూ వచ్చాడు, మార్చుకుంటూ వచ్చాడు. ధర్మశాస్త్రం మనకు అదే బోధిస్తుంది. జాగ్రత్తగా ఇది మైండ్లో పెట్టుకోండి. ధర్మశాస్త్రములో ఉన్నవి చెయ్యాలంటే ఇప్పుడు మనకు సాధ్యమా? ప్రశ్న వేసుకోండి. ధర్మశాస్త్రం ఇవాళ పాటించాలంటే యెరూషలేములో ఎవరు కట్టిన మందిరం ఉండాలి? సొలొమోను కట్టిన మందిరం గాని, మోషే నియమించిన ప్రత్యక్షపు గుడారం గాని కావాలా వద్దా? ఎందుకని? ధర్మశాస్త్రం దేని చుట్టూ తిరిగింది? మందిరం చుట్టూ తిరిగింది. ఇప్పుడు ఆ మందిరం ఉందా? ఉందా? అప్పుడు మందిరం ఉంది కాబట్టి జాగ్రత్తగా నేను తీసుకెళ్తున్నాను మిమ్మల్ని పాఠంలో. మైండ్లో జాగ్రత్తగా పెట్టుకోండి విషయాలు. ఎందుకంటే ఇవాళ మిక్సింగ్ బోధకులు ఎక్కువైపోయారు. ఏ బోధకులు? మిక్సింగ్. నిన్న ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళాం మేము, ప్రేయర్ అయిన తర్వాత మిక్స్డ్ బిర్యానీ వండారు అక్కడ. నాకు రొయ్యలు పీతలు పనిచేయవండి నా బాడీ. అలా తినొస్తే 10 నిమిషాల్లో తేడా వచ్చేద్దండి నా బాడీ అంతా. రొయ్యి కానీ పీత కానీ అసలు యాక్సెప్ట్ చేయదు. ఎక్కడి వరకు తీసుకుపోతాడంటే ప్రాణాపాయ స్థితి తీసుకుపోతాయంటారు. అక్కడికి వెళ్తే మిక్స్డ్ బిర్యానీ తలతల్లాడుతుంది, పెరుగుతుంది, ఓ కనపడుతున్నాయి, మటన్ వచ్చింది, దాన్ని ఏం చేయాలి? ఒకప్పుడు నా బాడీ సహకరించింది, తిన్నాను, అరిగింది. కానీ ఇప్పుడు నా బాడీ ఏమైంది? నేను తినే తిండి వల్ల, తాగే నీళ్ల వల్ల, పీల్చే గాలి వల్ల నా శరీరం దాన్ని కోల్పోయింది ఆ సామర్థ్యాన్ని. ఇప్పుడు నేనేం చేయాలండి? మానేసి ఈ శరీరానికి ఏవి సరిపడతాయో దాన్ని ఏం చేయాలి? తినాలి. అలా కాకుండా అప్పుడు తిన్నాను కదా అని ఇప్పుడు తింటే నేనేమైపోతాను? ధర్మశాస్త్రం కూడా అంతే. అది ఎవరికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఏ కాలంలో ఇచ్చాడు, ఇవి అర్థం లేకుండా మిక్సింగ్ బోధలు ఎక్కువైపోయినాయి. అలా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి ఈ సబ్జెక్టు. కొంతమందికి బాధ వస్తుంది, కొంతమందికి ఇదేంటి ఇలా చెప్తున్నాడు అనిపిస్తుంది. బైబిల్ చెప్పిందంతే. ప్రశ్నలు వస్తే రాసుకోండి, యాకోబు గారు చెప్పినట్లుగా ఒక పక్కన రాసుకోండి, చివరిలో దాని గురించి చూద్దాం. కాబట్టి మైండ్ పెట్టండి జాగ్రత్తగా. మరి ఏం చేస్తాను నేను? వెళ్ళి వేసుకోలేదండి బిర్యానీ, వేసుకుంటే ఏమవుతుంది? కరెక్ట్ కాదండి మిక్స్డ్ బిర్యానీ అన్నది. కరెక్ట్ అమ్మా, గొప్ప వచ్చేస్తుంది. మరి ఎలా తింటున్నారో కానీ ఎందుకని సార్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఫంక్షన్లో చికెన్ వేసుకుంటానండి, మటన్ వేసుకుని, చేప కూర, రొయ్యి కూర అన్నీ వేసుకుంటానండి. అరుగుద్దా? అరగదండి, ఎనుపులు వచ్చేస్తాయి. మళ్ళీ ఇది అరగొట్టడానికి టాబ్లెట్ వేసుకోవాలి, లేదంటే సోడా తాగాలి. ఎందుకు మట్టి తొక్కాలి, ఎందుకు కాళ్ళు కడగాలి? అంతేనా సార్ డాక్టర్ గారు? మట్టి ఎందుకు తొక్కాలి? తొక్కకపోతే ఏం చేయవసరం లేదు, కడగవసరం లేదు కదా. అంటే అన్ని విధాల మిక్స్డ్ అనేది మంచిదా చెడ్డదా అంటే సుధాకర్ గారు? ఓకే, ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటంటే ధర్మమును గూర్చిన శాస్త్రము. రాసుకుంటాం. ధర్మం అంటే ఏంటండి? ధర్మం అంటే 2 అర్థాలు వస్తాయమ్మా. అపోస్తుల కార్యాల్లో మీరు మత్తయి సువార్త తీసుకురాబడతాడు, మీరు ధర్మం చేయనప్పుడు ఈ ఎడం చేత్తో చేసింది ఆ ధర్మం వేరే, అది ఇది ఒకటి అనుకోకండి. తెలుగులో పర్యాయ పదాలు ఉంటాయి, అర్థాలు మారిపోతాయి. మత్తయి సువార్తలో చెప్పిన ధర్మం ఏంటి? దీన్ని కూడా కొంతమంది సందాతో పోల్చారండి పాస్టర్లు. దేంతోటి? ధర్మమా సందాకి సంబంధం ఉందండి అసలు? మన మైండ్ ఎక్కడికి వెళ్ళిపోద్దంటే, మన ఈ హిందూ సోదర టెంపుల్స్ ఉన్నాయి కదండి, అక్కడ డిబ్బి పెట్టి అక్కడ ఏమని రాస్తారు సార్ డాక్టర్ గారు? ఊరుకోండి, హిందూ గుళ్ళ మీద సందా పెట్టని రాయరండి, ధర్మ డిబ్బి అని రాస్తారు. మీరు ఎప్పుడైనా చదివారో లేదో? ధర్మ డిబ్బి. మా సైడ్ గుళ్ళు అన్నట్లుగా అలాగే ఉంటాయండి.
తిరుపతి దగ్గర కూడా అదే ఉంది. ఎవరి దేవుడికి ఇచ్చి ధర్మం అవుతుందా? చెప్పండి సార్ సుధాకర్ గారు. దేవుడికి ఇచ్చింది సందా అన్నాడా ధర్మం అన్నాడా? చెప్పట్లే చాలా మంది. అంటే ధర్మం అని బోధించేస్తున్నారా ఏంటి? ఈ చేతితో ఇచ్చింది ఈ చేతితో తెలియకూడదు అన్నాడు కదా అమ్మా, మీరేసి ధర్మం. తప్పండి. ఎంత తప్పు తెలుసండి అది. ధర్మం కాదండి. ధర్మం అంటే లేనివాడికి ఇచ్చేది ధర్మం. దేవుడికి ఇచ్చేదాన్ని ఏమన్నాడు? సంద అన్నాడు, కానుక అన్నాడు, ఇంగ్లీష్ లేదా ఆఫరింగ్ అన్నాడు. అక్కడ క్లియర్గా చెప్పాడు. నువ్వు ధర్మం చేయనప్పుడు అది చెప్పి కిందకెళ్తే నువ్వు ముందేదో ఓదొద్దు అన్నాడు. ఏ ఓదొద్దు? ఎవరైనా సంద వేసినప్పుడు నేను ఇదిగో లక్ష చేస్తానంటారా? కానీ ఎప్పుడు చెప్పుకుంటారు? ఇదిగో నేను పేదలకు ఇంత ధర్మం చేస్తున్నాను, ఇదిగో భూమి ఇచ్చేస్తున్నానని చెప్పుకుంటారు. ధర్మము అంటే రెండు అర్థాలు ఉన్నాయి. పేదవారికి ఇచ్చేదాన్ని ఏమంటాము? ధర్మము. ఈ ధర్మం అది కాదు. ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ధర్మం అది కాదు. ధర్మము అంటే నీతి, న్యాయము, సత్యము. ఇవి ఇంకొకటి అసలైన అర్థం మీకు కావాలంటే దేవునికి ఇష్టమని. ఎవరికి? దేవునికి ఇష్టమని ధర్మము. అదే ఇందులో రాయించాడు దేవుడు ధర్మ శాస్త్రం. ఎందులో రాయించాడు? ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రంలో రాయించుకోండి. ధర్మం అంటే ఏంటి? నీతి, న్యాయము, సత్యము. ఎవరికి ఇష్టంగా ఉండాలి? నీతి మారిపోతుంది, న్యాయం మారిపోతుంది. మారుతుందా మారవా? మనోళ్ళకో న్యాయం, పేదోళ్ళకో న్యాయం చూపిస్తుంటాం. కాబట్టి మనకు నచ్చిన న్యాయం కాదు. ఎవరికి నచ్చాలి? ఓకే. ధర్మశాస్త్రాన్ని ఎవరిచ్చారు? రాసుకోండి. ఎవరిచ్చారు? వెయ్యి మందికి ఎవరిచ్చారు? ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు? ఎక్కడ చెప్తారా? ఓకే, ప్రస్తుతానికి దేవుడు ఇచ్చారు. అదే రాసుకున్నాం. ఎవరిచ్చారు? ఎవరిచ్చారో అసలు సంగతి తర్వాత వెళ్తాం. దేవుడు ఇచ్చాడు. ఎవరి ద్వారా ఇచ్చాడు? మోషే ద్వారా. ఈ ప్రశ్నలు వేసుకోండి. ఎవరి ద్వారా? ఎవరి? నిజమేనా? ఎంతమంది ఉపయోగిస్తారు దీన్ని? చేతండి. ధర్మశాస్త్రం ఇజ్రాయేల్కి ఇవ్వబడిందని ఎంతమంది ఒప్పుకుంటున్నారు? నా ప్రశ్న అర్థమైందండి లీడర్ గారు. ధర్మశాస్త్రం ఇజ్రాయేలీలకు ఇవ్వబడింది అని ఎంతమంది ఒప్పుకుంటున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తున్నారు. లీడర్ గారు మీరు చెప్పండి. లీడర్ గారు మీరు ఎవరికి ఇవ్వబడింది అనుకుంటున్నారు? చెయ్యలేదు కాబట్టి చెప్పండి. ఎవరికి క్లాస్ కదా? ఎవరికి ఇవ్వబడింది? లీడర్ గారు చెప్పండి. ఇంకా మీ వెనకాల వాళ్ళు కూడా చేతులు ఎత్తలేదు. మళ్ళీ ఎప్పట్లో సార్ ఇజ్రాయేలీకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది అనే సంగతి నేను నమ్ముతున్నాను అనే వాళ్ళు చేతులు ఎత్తారు సార్. అదే వెనకాల ముగ్గురు ఎత్తలేదు కాదండి. ఓకే, ఎందుకు ఎవరికి ఇవ్వబడిందో మీరు చెప్పాలి. అంతే కదా? ఒకసారి ఎబ్రీ పత్రిక వెళ్ళండి. అది వచ్చి ఆయన ఇచ్చేద్దాం ఎవరికి? పరిశుద్ధాత్మ ఇచ్చేద్దాం. లేదు ఫస్ట్ చెప్పండి.
రోమపత్రిక వెళ్ళండి ఒకసారి. రోమపత్రిక. ఇమానియల్ గారు ఉన్నారా సార్? పితరులు వీరివారు. అరే, రోమా 9:5 అండి. ఒకసారి తీయండి రోమపత్రిక. పీటర్ గారు మీరు బాగా చూడాలి. పితరులు వీరివారు శరీరమును బట్టి. ఇంకా 4వ వచనం చదవండి పేపర్ గారు. ఎవరు అంటే ఎవరి గురించి చెప్తున్నాడో వారు. ఇజ్రాయిల్ ఎవరంట? దేవుడికి దత్తపుత్రులంట. మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానము అర్చనాచారాదులు వాగ్దానాలు ఎవరివి? ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు ఏదో సార్ మన డౌట్ క్లియర్ చేసుకోండి. ఒక్క నిమిషం. ఇంకెవరికైనా డౌట్ ఉందా సార్? అండర్లైన్ చేసుకోండి. ఇదే విషయం పాత నిబంధనలో కూడా చూస్తాం మనం. అయితే మనం నమ్మాలంటే ముందు ఏ నిబంధనలో చూడాలి? అంతే కదా, యేసుప్రభువే కదా సాక్షి. తండ్రి మా పాత నిబంధనలు అయితే తండ్రి ఒకటే కనపడతాడు. ఇక్కడైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు సాక్షిస్తారు కదా. అందుకే ఇక్కడ చూపించాను, మళ్ళీ చదువుతున్నాను. మీరు ఇజ్రాయేలీయులు, వీరు దత్తపుత్రులు, అర్చనాచారాదులు, నిబంధనలు, వాగ్దానాలు. వాగ్దానాలు కూడా ఎవరు? అమ్మా అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడమ్మా అంటమ్మా. ఆయన ధర్మశాస్త్రం కంటే ముందోడు. ఓకే, అన్న చెల్లితే మనకు చెల్లొచ్చు. కానీ మోషే, యాకోబు వీళ్ళందరికి ఇచ్చిన వాగ్దానాలు ఎవరికి చెల్లవు? నీకు నాకు చెల్లవు, వాళ్ళవి. ఇక్కడేనండి మనం మిక్సింగ్ బాధలో పడిపోతాం. ఇది అర్థం కాకపోతే ఈ పాయింట్. మళ్ళీ చదవండి పీటర్ గారు. మీరు ఇజ్రాయేలీలు అంటే వీళ్ళు ఎవరంటే దేవుడికి ఎవరికి దత్తపుత్రులు ఎదురయ్యారు కాబట్టి నువ్వు పెద్ద టాపిక్ చెప్పి. యాక్చువల్ గా మనం ఎవరి పిల్లలు? మనకంటే ముందు ఎవరు ఆయన పిల్లలు? మరి వాళ్ళే దత్తపుత్రులు అంటే ఇప్పుడు మనమేమవుతాం? దత్తపుత్రులంటే అర్థం ఏంటి? సొంతోడు కానీ ఇజ్రాయేలుడే పెంచుకున్నవాడంట. మరి నువ్వు నేనెవరు? మనము పెంచుకున్నావు. ఎక్కడెక్కడ తిరగాల చూస్తున్నారు. ఏమంటే సొంత కొడుకు దత్తపుత్రుడు ఎందుకైపోయాడు? ఎందుకైపోయాడో నేర్చుకున్నాం మనం. ఒకరిని తండ్రిగా చేసుకున్నాడు. ఎవడాడు? అంతే కదండి. అమ్మాదని ఎవరి మాట విన్నారంటే? ఎవరి మాట వినాలి? బాబు మాట మానేసి ఎవరి మాట విన్నారు? ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? కొడుకుల్ని నా పిల్లలు కాదన్నాడు. ఇప్పుడు రండ్రా నేనన్ని తండ్రిని అన్నాడు. తర్వాత మళ్ళీ ఏం చేశాడు తెలుసా? దేవుడు ఇజ్రాయేలీని వదిలేయలేక మళ్ళీ దత్తత చేసుకున్నాడంట. ఊరే రండ్రా బాబు, నాకే దత్తులు అయితే మన ఎవరు ఉన్నారు కదా. ఓకే, ధర్మశాస్త్రం ఎవరిది? అందరూ చెప్పాలి. నిజమేనా? నిజమేనా? ఓకే, మనం ఇజ్రాయేలీలమా? నిజమేనా?